నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వాడకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఐటీ రంగ నిపుణులతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల వాడకంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఈవీఎంలో నమోదైన ఓట్లకు వీవీప్యాట్ స్లిప్ల సంఖ్యకు మధ్య తేడా ఉండడంపై కూడా పలు వివాదాలు ముసురుకున్నాయి. ఇక ఈ విషయంపై కోర్టు విచారణ జరుపుతున్నాయి. ఇక కోర్టు తీర్పు కూడా ఈవీఎంల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్విట్టర్, టెస్లా కంపెనీల ఫౌండర్ ఎలన్ మస్క్ ఈవీఎంలపై చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న దశలో ఈవీఎం పారదర్శకతను నమ్మలేమని, ట్యాంపరింగ్ కు అవకాశం ఉందని మస్క్ కామెంట్ చేశారు. అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వాడాలనే ప్రతిపాదనపై మస్క్ స్పందించినప్పటికీ పార్లమెంటు ఎన్నికల వేడిలో ఉన్న భారతదేశంలో ఈ విషయంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం వాడకాన్ని వ్యతిరేకిస్తుంది. చాలా ప్రాంతీయ పార్టీలు కూడా ఈవీఎంలను వద్దంటున్నాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వీలు కాదని స్పష్టం చేస్తుంది. ఈవీఎంలో ఎవరికి ఓటు వేశారో ఓటరుకు తెలిసేలా వీవీప్యాట్ స్లిప్లు కూడా పోలింగ్ బూతులలో దర్శనమిస్తాయి. అయితే పోలైన ఓట్లకు వీవీప్యాట్ల సంఖ్యకు మధ్య తేడా ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ముంబైలోని ఒక నియోజకవర్గంలో వీవీప్యాట్ స్లిప్లకు ఈవీఎంలో పోలిన ఓట్లకు మధ్య వందల సంఖ్యలో తేడా ఉంటే అక్కడ శివసేన అభ్యర్థి కేవలం 48 ఓట్లతో గెలిచారు. ఇది ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. అమెరికాతో పాటు అనేక అభివృద్ధి దేశాల్లో నేటికి బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నారని, ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలు వాడుతున్నారని కాంగ్రెస్తో పాటు అనేక పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. టెక్నాలజీని వినియోగించడం తప్పేలా అవుతుంది అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఓడిపోయిన వారు సాకును ఈవీఎంలపై నెడుతున్నారు, అంతే తప్ప మరొకటి కాదని వారు వాదిస్తున్నారు. ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఎలన్ మస్క్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ మంత్రులు విరుచుకుపడుతున్నారు. ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయవచ్చో చేసి చూపించాలని సవాల్ విసురుతున్నారు.